బిగ్ బాస్ సీజన్ 9 లో అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా తనుజాని టార్గెట్ చేసే పనిలోనే ఉన్నారు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం లైవ్ లో నామినేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇక ఇందులో భాగంగానే తనుజా ఆయిషా గారు మీరెందుకు సుమన్ శెట్టికి బాల్ ఇచ్చి నన్ను నామినేషన్ చేయమన్నారో దానికి రీజన్ కావాలి అంటూ తనుజా ఆయిషాని అడిగింది. అయితే ఆయిషా తన పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిందనే చెప్పాలి. ఈ అమ్మడు తమిళ్ బిగ్ బాస్ లో గత 10 వారాలుగా ఉంది కాబట్టి అక్కడ హోస్ట్ కమల్ హాసన్ కి చుక్కలు చూపించింది. అలాంటిది బిగ్ బాస్ సీజన్ 9 లో అడుగుపెట్టి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తాను అంటే బయట ఆడియన్స్ ఏమీ ఊరుకోరు కదా. ఏదేమైనా సరే వచ్చిన వెంటనే తనకన్నా కాంపిటీషన్ అయినా తనుజాతో వేసుకుందనే చెప్పాలి గొడవ. ఇక ఇందులో భాగంగానే ఆయిషా తనుజాకి ఏం చెప్పిందంటే, తనుజా మీరు ఎప్పుడు కూడా మీ ఆట మాకు ఎక్కడా కనిపించిందే లేదు. మీరు ఎప్పుడు చూసినా భరణిని నాన్న అంటూ, ఇమాన్యుయల్ బాయ్ ఫ్రెండ్ అంటూ, పవన్ కళ్యాణ్ తో లవ్ ట్రాక్ కలుపుతా ఉంటూ వీళ్ళ ముగ్గురు జోనర్లోనే మీరు ఉన్నారు తప్ప మీ గేమ్ ఎక్కడ ఇండివిజువల్ గా మాకు కనిపించిందే లేదు. మరి ముఖ్యంగా మీరు సింపతి గేమ్ ఆడుతున్నారు అంటూ చెప్పడంతో తనుజ ట్రిగ్గర్ అయ్యిందనే చెప్పాలి. ఇంకొక విషయం చెప్తున్నామండి, భరణికి గాని, ఇమాన్యుయల్కి గాని, పవన్ కళ్యాణ్కి గాని మన నలుగురు కలిసి గేమ్ ఆడతామని మీరు ఎక్కడైనా ఏ ఫుటేజ్లో అయినా చూసారా అని అడిగేసరికి ఆయిషా నేను చూడలేదంటూ చెప్పుకొచ్చింది. అయితే తనుజ మరి మీకు అక్కడే అర్థం అవ్వాలి కదా నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నానో లేదనేది. నేను ఒకవేళ మీరు అన్నట్టు గ్రూప్ గేమ్ ఆడుంటే ఈ రోజు మీ ఎదురుగుంటా నేను ఉండేదాన్ని కాదు. ఎందుకంటే జనాలు ఏం చూస్తూ ఉండరు కదా ఎవరు పిచ్చోళ్ళు ఎవరు మంచోళ్ళు అని. ఏదేమైనా సరే మీరు నన్ను గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు కదా, సరే మీరు అనుకోండి. ఎందుకంటే మీరు గేమ్ బయట నుండి చూసొచ్చారు కాబట్టి మీ అంత ఇంటెలిజెంట్ లేదు కాబట్టి ఓకే, ఐ అగ్రి. కానీ ఏదో ఒకరోజు ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారనేది జనాలు చూస్తారు. ఆ రోజు హౌస్లో మీరుంటారు లేకపోతే నేనుంటాననేది చూద్దామంటూ తనిజా కూడా ఎక్కడ తగ్గేదేలే అంటూ తగ్గకుండానే ఇచ్చేసుకుంది ఆయిషాకి. నిజంగా చెప్పాలి అంటే తనుజ ఎప్పుడు సింపతి గేమ్ అనేది ఆడలేదు. ఎప్పుడు తన కష్టం మీద అంటే ఏ టాస్క్లో అయినా సరే ఆడాలి అనే తపనతో ఆడింది తప్ప అంతకు మించి ఈమె ఎప్పుడు కూడా అవతల పర్సన్స్ ఎవరైతే ముగ్గురిని ఈయన టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రూప్ రాజకీయాలు చేసింది లేదనే చెప్పాలి. మరి దానికి ఆయిషా మాత్రం తనుజ, భరణి, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురిని అడ్డు పెట్టుకొని గేమ్ ఆడుతుంది తనుజ అంటున్న దానిపై మీరేమంటారు? మరి ఆయిషా చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అంటారా? నిజంగానే తనుజ సింపతి గేమ్ ఆడుతుందా లేకపోతే తనుజ జెన్యున్ గేమ్ ఆడుతుందా అనేది జర మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.